తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ అసోసియేషన్ నాయకులు ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడిన స్కేలును అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ ఎన్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు సీమర్ల విజయేందర్ రెడ్డి, ఉపేందర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో 1400 మంది పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు జాబ్ సెక్యూరిటీతో కూడినటువంటి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడిన స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత ఇవ్వాలని కాంట్రాక్ట్ అధ్యాపకులం గత 2 సంవత్సరాలుగా వివిధ రకాలుగా పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మభ్యపెట్టి మోసగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 1400 మంది కాంట్రాక్ట్ టీచర్లని జాబ్ సెక్యూరిటీతో కూడినటువంటి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడినటువంటి స్కేల్ని అమలు చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని గత 2 సంవత్సరాలుగా మేము పోరాటాలు చేస్తున్నాము. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వము మమ్మల్ని మోసగించి మాకు చివరి వరకు మమ్మల్ని మభ్యపెట్టేసి మాకు ఎట్లాంటి బెనిఫిట్ లేకుండా వాళ్ళు ప్రభుత్వంలో నుంచి దిగిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మాకు రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఇప్పటికీ సంవత్సరం పూర్తి అయినా కానీ ఇప్పటి వరకు మాకు కనీసం రెగ్యులరైజేషన్ కాకపోయినా కానీ జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ కాలేజు కాంట్రాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసినా మేము రెగ్యులరైజేషన్ కూడా అడగకుండా ఇంకా కొంచెం తక్కువలో మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి యూజీసీ పే స్కేల్ని ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ గత సంవత్సర కాలం నుంచి మేము పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి సానుకూల నిర్ణయం ప్రకటించలేదు. కాబట్టి ఈరోజు దానిలో భాగంగా మేము ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, అతి త్వరలో మాకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో ఉన్నటువంటి స్కేల్ని దాంతోపాటు ఉద్యోగ భద్రతని కల్పించాలని, లేని పక్షంలో యూనివర్సిటీలు అన్నిట్లను కూడా షట్ డౌన్ చేసేసి మేము ఇండెఫినైట్ స్ట్రైక్లోకి వెళ్ళేసి ఒక మరో తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే యూనివర్సిటీలు పోరాటాలు చేసినాయో ఇప్పుడున్న మళ్ళీ ఇదే ప్రభుత్వం పైన అలాంటి పోరాటాలకి సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, యూనివర్సిటీలను పోయిన ప్రభుత్వము మా నిర్లక్ష్యం చేసింది. ఆ నిర్లక్ష్యంలో భాగంగా మేము నిర్లక్ష్యం అయిపోయినాము. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న కనీసము ఈ యూనివర్సిటీల పైన శ్రద్ధ చూపించేసి మా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లకి ఫస్ట్ ఉద్యోగ భద్రత ఇచ్చేసి స్కేల్ని ఇవ్వాలని, లేకపోతే ఉద్యమాలు చాలా తీవ్రతరంగా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వానికి మరొకసారి వేడుకుంటూ అందరికీ ధన్యవాదాలు. గత సంవత్సర కాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము యూజీసీ పే స్కేల్స్ అమలు చేసి తద్వారా మాకు ఉద్యోగ భద్రత ఇస్తే విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా పటిష్టమవుతాయని చెప్పేసి మేము ఉద్యమిస్తూ ఉన్నాం. వారిని అడుగుతూ ఉన్నాం, సీఎం గారు మాకు స్కేల్స్ యూజీసీ పే స్కేల్స్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి పెద్దలు గౌరవ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారితో చెప్పారు. అదేవిధంగా బ్యూరోక్రాట్స్కి కూడా ఆదేశించారు. వారి యొక్క ఆదేశాలను పెడచెవిన పెట్టి ఈరోజు గతంలో హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి లింబాద్రి గారు ముమ్మాటికి మమ్మల్ని మోసం చేసిరు. అదే పద్ధతిలో ఇప్పుడు బాలకృష్ణారెడ్డి గారు కూడా మా విషయాన్ని పక్కన పెట్టి తప్పుదోవ పట్టించి సీఎం గారికి మిగతా అధికారులకి తప్పుదోవ పట్టించి ఈరోజు 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉన్నటువంటి వయసుని 65 సంవత్సరాలకి పెంచే వైపుగా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ లెటర్లు రాస్తూ వారి ఇష్యూను పర్సూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే వాళ్ళు కూడా రెగ్యులర్ అధ్యాపకులు కాబట్టి రెగ్యులర్ అధ్యాపకుల పక్షాన మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప కాంట్రాక్ట్ వాళ్ళ ఇష్యూని పట్టించుకోవట్లేదు. ఇది ముమ్మాటికి తప్పు. ఏ రోజైతే మేము హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని ముట్టడించి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు మేము అక్కడే బయట ఇస్తే అప్పుడు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు వచ్చి 10 రోజుల్లో మీ విషయాన్ని పరిష్కరిస్తా, సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడి నేను పరిష్కరిస్తా అని చెప్పేసి కలబలు మాటలు చెప్పారు. దాటవేసి ఇప్పటి వరకు కూడా మా ఇష్యూని పరిశీలి చేయకుండా కేవలం రెగ్యులర్ అధ్యాపకుల ఇష్యూని మాత్రమే పరిశీలిస్తున్నారు. మేము వాళ్ళని 60 నుంచి 65 సంవత్సరాలు పెంచడాన్ని తప్పుపట్టట్లేదు, దాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ అయ్యా మేము 50
యాభై వేల జీతంతో 40,000 జీతంతో 60,000 జీతంతో చాలని వేతనాలతో దాదాపు 15-20 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ ఉంటే మా ఇష్యూని పట్టించుకోకుండా ఆల్రెడీ 3,50,000 4 లక్షల జీతం ఉన్నటువంటి ప్రొఫెసర్స్ గురించే మీరు పట్టించుకుంటున్నారు. విశ్వవిద్యాలయాలంటే 90% ఉన్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులతో నిండి ఉన్నాయి. వాటిని విశ్వవిద్యాలయాలుగా పరిగణించాలా? 90% బోధనని మరియు రీసెర్చ్ను సాగిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల గురించి పట్టించుకోకుండా కేవలం 10% ఉన్నటువంటి పర్మనెంట్ అధ్యాపకుల గురించి మీరు మాత్రమే పట్టించుకొని 3 లక్షలకు పైచిలకు జీతాలు వచ్చే వారిని గురించే మీరు పట్టించుకుంటే ఎట్లా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము గత సంవత్సర కాలంగా చేస్తున్న ఈ యొక్క అధికారులు, ఈ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ మిగతా వైస్ ఛాన్సలర్లు కానీ మా యొక్క ఇష్యూని పెడదారిని పట్టిస్తున్నారు. కాబట్టి దానిని నిరసిస్తూ సీఎం గారి ఆదేశాలను అమలు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేసే వైపుగా మేము యూనివర్సిటీలు మొత్తం కూడా త్వరలో స్ట్రక్ డౌన్ చేసి మొత్తం కూడా స్తంభింపజేసే విధంగా ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. I thank every channel for supporting us. We have gathered here representing all 12 Telangana universities, Contractual Teachers Association. We have been demanding for our regularization. If technically it's not possible, we have been demanding the government for issue of UGC pay scales, that is basic DA HRA, and in spite of CM's promise, the bureaucracy as well as the university administration has been neglecting our demand. We are all 1,200 people and we have been working hard since 20 years, and there is no consideration from the university administration as well as bureaucrats of this Telangana state. We appeal to the government of Telangana and the CM of Telangana that we be issued basic DA HRA UGC pay scale as early as possible, or else we are clearly indicating that we would shut down all the universities and show our demand and achieve our demand as early as possible. We request the government to issue UGC pay scale for us. Thank you very much. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.